ఓం శ్రీ మాత్రే నమః. రాసి పెట్టుకోండి. కర్కాటక రాశి వారి జీవితంలో ఊహించని మార్పులు. మే నెల 2, 3, 4 తేదీల్లో అదృష్ట దేవత మీ తలుపు తట్టబోతోంది. కలలో కూడా ఊహించి ఉండరు. 100% జరగబోయేది ఇదే. అసలు కర్కాటక రాశి వారి లైఫ్ ఏ విధంగా మారబోతుంది, మే 2, 3, 4 తేదీల్లో వీరికి ఎటువంటి అదృష్టం పట్టబోతోంది, అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అంతకన్నా ముందే మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ కర్కాటక రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. కర్కాటక రాశి వారి లైఫ్లో జరగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి కూడా ఈ వీడియో ద్వారా చూసేద్దాం. పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు. ఎండ్రకాయ లేదా పీత అనబడి జలచరం ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. ఈ రాశి చక్రంలో 4వది. కర్కాటక రాశి వారికి రాశి అధిపతి చంద్రుడు మనకారకుడు కావున వీరి జీవితం అనేది చాలా సున్నితంగా ఉంటుంది. ఈ కర్కాటక రాశి వారి లైఫ్కి ఇది ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ లాంటిదని చెప్పవచ్చు. 2026 మీకు అన్ని విధాలుగా కూడా అనుకూలతగా ఉంటుంది. కొందరి వలన ఆటంకాలు అయితే ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. చెడు తలంపులు అసలు వద్దు. కీలకమైన విషయాల్లో నిపుణులను సంప్రదించడం మంచిది. అప్పుల విషయంలో జాగ్రత్త. కలహాలకు తావివ్వరాదు. శివారాధన ఉత్తమమైన ఫలితాలను అందిస్తుంది. ఉద్యోగంలో అభివృద్ధి, గుర్తింపు కూడా లభిస్తుంది. నలుగురు మీ కృషిని కూడా గుర్తిస్తారు. ఆర్థికంగా శుభయోగం బలంగా ఉంటుంది. ధనలాభం సూచితం. గతంలో ఉన్న సమస్యలన్నీ కూడా క్రమంగా పరిష్కారం అవుతాయి. వ్యాపారంలో ఆటంకాలను ధైర్యంగా ఎదుర్కొంటే అధిగమిస్తారు. కుటుంబ సభ్యుల సహకారం బలంగా ఉంటుంది. వారం మధ్యలో అనుకూలమైన పరిణామాలు కూడా కనిపిస్తాయి. నవగ్రహ శ్లోకాలు పఠించండి. మీకు అన్ని విధాలుగా కూడా ఉన్నటువంటి ఆటంకాలు అనేవి పూర్తిగా తొలగిపోతాయని చెప్పడంలో సందేహం అయితే లేదు. కర్కాటక రాశి జాతకులకి సమయం అన్ని విధాలుగా కూడా అనుకూలమైనటువంటి వాతావరణమే కనిపిస్తోంది. ఈ రాశి వారికి సమయంలో హంసయోగం కనిపిస్తోందని కూడా చెప్పడంలో సందేహం అయితే లేదు. ఇప్పుడు అసలు విషయం చెప్పాలి అంటే కర్కాటక రాశి వారి గతంలో ఎందుకో మనసుకు కాస్త కఠినంగా ఉంటుందనిపించినటువంటి దశ నుండి సమయంలో క్రమంగా బయటపడతారు. అష్టమ శని భారాన్ని మీరు ఇప్పటికే బాగా అనుభవించారు. అందుకే 2026 మీరు కోరుకునేది ఒకటే, స్థిరంగా ఉండాలి. మనసు అనేది ప్రశాంతంగా ఉండాలి. పనిలో గౌరవం రావాలి. ఈ ఏడాది అది సాధ్యం. కానీ ఒక షరతు అయితే మాత్రం ఉందండి. అష్టమ రాహును తెలివిగా హ్యాండిల్ చేయాలి. అదే సమయంలో దేవుడు మీకు ఒక బలమైన కవచాన్ని ఇస్తున్నాడు. జూన్ 2 నుండి అక్టోబర్ 30 వరకు గురుడు మీ రాశిలో ఉచ్చంగా ఉండి హంస మహాపురుష యోగం ఇస్తాడు. ఇది అవకాశాలు ప్లస్ రక్షణ రెండూ కూడా కలిసి వచ్చేటటువంటి కాలము. మీరు ఎక్కడ భయం ఉంటుందో అక్కడే గురువు ధైర్యాన్ని ఇస్తాడు. మీకు ఎక్కడ ఛాన్స్ అయితే ఉంటుందో అక్కడే గురువు సహాయాన్ని చేస్తాడు. ఈ రాశి జాతకులు కొంచెం జాగ్రత్త పడాల్సినటువంటి విషయాలు. 8వ ఇంటి రాహు అంటే ఆకస్మిక మార్పులు, అనుకోని టెన్షన్స్, ఎందుకో మనసు ఖాళీగా లేదు అనిపించడం లేదా కొన్ని విషయాలు బయటపడడం. ఇది శాపం కాదు, ఇది లోపల సిస్టమ్ క్లీనింగ్ కాలం. బయటపడితే పెరుగుతుంది, ప్లాన్ చేస్తే తగ్గుతుంది. గురుడి సంచారం చూసుకున్నట్లయితే మీకు పాఠాలు ఇస్తుంది, బహుమతులు కూడా ఇస్తుంది. జూన్ 1 వరకు గురుడు 12వ ఇంట్లో ఉండడం వలన ఖర్చులు పెరగవచ్చు. ఆరోగ్యం, ప్రయాణం, చదువు, పిల్లల అవసరాలు, ఇంటి పనులు. కానీ జూన్ 2 నుండి గురుడు మీ యొక్క రాశిలోకి వచ్చేసరికి మీ ప్రాణం తిరిగి వచ్చినట్లుగా ఉంటుంది. అక్టోబర్ 31 నుండి గురుడు 2వ ఇంట్లోకి వెళ్ళడం మొదలు పెడితే డబ్బు, కుటుంబ సహాయం సెట్ అవుతుంది. చూసారు కదండి, ఈ కర్కాటక రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఇక ఈ కర్కాటక రాశి వారి యొక్క గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియో ద్వారా అయితే మనం చూసేద్దాం. కర్కాటక రాశి వారి యొక్క గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక ఈ రాశి వారు అందరి చేత గౌరవింపబడేవారుగా ఉంటారు. ఆధ్యాత్మిక మత విశ్వాసాలు కలవారుగా ఉంటారు. రాశి చక్రంలో ఇది 4వ రాశి. అలాగే చరరాశి. వీరి ఆలోచనలు వేగంగా మారిపోతూ ఉంటాయి. ఇప్పుడున్న ఆలోచన మరికొద్ది సమయానికి మార్చుకుంటారు. వీరు టకటక నిర్ణయాలు తీసుకుంటారు. ఆలోచనలు చకచక మారిపోతూ ఉంటాయి. వీరు ఎక్కువగా ఆందోళనగా కనిపిస్తారు. వీరికి ఏదైనా సమస్య ఎదురైతే విభిన్న రకాలుగా విశ్లేషిస్తారు. ఒక్కొక్కసారి అయితే విశ్లేషణ కారణంగా సమస్యలను జటలం చేసుకుంటారు. ఒకవేళ సమస్య పెద్దదైతే ముడుచుకుపోయే స్వభావాన్ని కలవారుగా ఉంటారు. వీరి ఆలోచనకు కార్యాచరణకు మధ్య ఉన్న అంతరాన్ని గుర్తించి పనిచేస్తారు. ఈ రాశికి అధిపతి చంద్రుడు కావున వీరికి మానసిక సంఘర్షణలు
ఎక్కువ. అలాగే మానసిక వేదన కూడా ఉంటుంది. వీరికి తరచి ఆలోచించే గుణం వీరిలో ఉంటుంది. అందువల్ల వీరు ముత్యాన్ని ధరిస్తే చాలా మంచిది. ఇలా ధరిస్తే మానసిక సంఘర్షణలు అనేవి తగ్గుతాయి. ఈ రాశి వారు అందరి చేత గౌరవింపబడేవారుగా ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారి మనస్సు పరిపరి విధములుగా ఉంటుంది. కొంతకాలం ఉత్సాహము, ఆశ, సంతోషము వెల్లివిరుస్తుంది. మరి కొంతకాలము విషాదము, నిరాశ, దిగులు కలుగుతుంది. అయితే వీరిని నమ్మించి మోసం చేయడం చాలా సులభం. అయితే వీరు ప్రశాంతంగా ఆలోచిస్తే ఎదుటివారి మనోభావాలను కూడా ఇట్టే పసిగడతారు. ఈ రాశి వారికి చురుకుతనం చాలా ఎక్కువ. అయితే దీని అందు కూడా ఒక స్థిరమైన అభిప్రాయం అయితే వీరిలో ఉండదు. ఎవరితో కలిసి ఉంటే వారి స్వభావంకు తగ్గట్లుగా వీరు ప్రవర్తిస్తూ ఉంటారు. వీరికి జ్ఞాపక శక్తి చాలా అధికంగా ఉంటుంది. చిన్నతనముని జరిగిన సంఘటనలో కలిసి తిరిగినటువంటి మనుషులను కూడా స్పష్టంగా గుర్తుంచుకుంటారు. అయితే వీరిలో ఉన్న ప్రధాన లోపం ఏ పనిని సొంతంగా చేసుకోలేరు. అయితే వీరికి ప్రోత్సాహం ఉంటే ఎంతటికైనా కార్యమునైనా సరే చేయగలుగుతారు. వీరికి నచ్చిన వారి కోసం వాళ్ళ సంపదను, ధనాన్ని, వస్తు సంపదను, తమ సమస్తాన్ని సమర్పించుకుంటారు. వీరికి నష్టము కలిగిన, అనారోగ్యము కలిగిన ఏమాత్రం లెక్క పెట్టకుండా సహాయం చేస్తారు. ఇతరుల బాధ్యతను నెత్తి మీద పెట్టుకుని స్వభావం వీరు కలవారుగా ఉంటారు. వీరు ఎక్కువగా ప్రయాణం చేసే వృత్తులు ఎందు స్థిరపడతారు. అనగా వాహనములు, నౌకలు, విమానములు, రైలు బండ్లపైన తిరిగే వృత్తులు ఎందు వీరు రాణిస్తారు. టూరింగ్ ఏజెంట్లు, టూరిస్ట్ సంఘ నిర్వాహకులు, ఔషధం ఏజెంట్లు ప్రచారం చేయవారు కానీ వీరు నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. నీటిపై ఎగుమతి దిగుమతులు, వ్యాపారాలు, ధాన్యము, వస్త్రములు, తినుబండారాలు, పానీయములు వ్యాపారాలు వీరికి బాగా కలిసి వస్తాయి. కర్కాటక రాశి వారికి ఉద్యోగం కన్నా వ్యాపారం బాగా కలిసి వస్తుంది. ఈ రాశి వారు తమ సొంత ఇల్లు విడిచి ఎక్కువ కాలము వేరే ఊరిలో ఉండలేరు. వేరే స్థలంలో ఎంత సౌకర్యంలో ఉన్నప్పటికీ కూడా తమ సొంత ఇంటికి ఎప్పుడప్పుడు వెళదామా అని వీరు అనుకుంటూ ఉంటారు. ఈ రాశి వారికి జీవిత భాగస్వామి గడుసరని చెప్పవచ్చు. ఇల్లు తీర్చిదిద్దగలిగిన నేర్పరి. అదేవిధంగా ఆదాయ వ్యయాలు ఎందు బాగా జాగ్రత్త పడుతుంది. ఈ రాశి వారికి గృహ సౌఖ్యము, వాహన సౌఖ్యము కలుగుతుంది. ఈ రాశి వారు ముత్యాన్ని ధరించాలి. మేలు జరుగుతుంది. దీన్ని ధరించడం వల్ల ఐశ్వర్యాలు, సకల సంపదలు కూడా కలుగుతాయి. ఈ రాశి వారికి చిన్నతరమున జలుబు, దగ్గు, ఊపిరితిత్తులకు సంబంధించిన బాధలు కలగవచ్చు. వివాహానంతరం స్థూల శరీరము రావచ్చు. అలసట, ఆయాసము, దాహము, శ్వాసకోశ వ్యాధులు కూడా కలిగే అవకాశాలు ఉన్నాయి. వార్ధక్యమును, మధుమేహము, రక్తపోటు, ఉదరజీర్ణ కోశమునకు సంబంధించిన వ్యాధులు, లివర్ వ్యాధులు కూడా కలిగే అవకాశాలు ఉన్నాయి. కావున ఈ రాశి వారి తగిన ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంకా కర్కాటక రాశి వారు ధరించాల్సినటువంటి రుద్రాక్షలు: పునర్వసు నక్షత్రంలో జన్మించిన వారు పంచముఖి రుద్రాక్ష ధరించాలి. పుష్యమి నక్షత్రంలో జన్మించిన వారు సప్తముఖి రుద్రాక్ష ధరించాలి. ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన వారు చతుర్ముఖి రుద్రాక్షను ధరించాలి. కర్కాటక రాశి వారు ధరించాల్సినటువంటి రత్నాలు: పునర్వసు నక్షత్రంలో జన్మించిన వారు కనకపుష్యరాగాన్ని ధరించాలి. పుష్యమి నక్షత్ర జాతకులు ఇంద్రనీలం ధరించాలి. ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన వారు జాతి పచ్చను ధరిస్తే వీరికి మేలు జరుగుతుంది. చూసారు కదండి, కర్కాటక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.